నలుపుతో ఇబ్బంది పడుతున్నారా? ట్యానింగ్ వచ్చి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఒకటే రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయా? అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చా? ఎలాంటి మందులు యూజ్ చేయాలి? ఏ విధంగా సీరమ్స్ పనిచేస్తాయి? టాబ్లెట్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి? ఇలాంటి అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు, అనేక అపోహలు ఉంటాయి. అలాంటప్పుడే నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీకన్నిటికి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చర్మం పైన నలుపుతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పెళ్లి చూపులకి కానీ, ఇంటర్వ్యూస్‌కి కానీ, ఎటువంటివైనా గానీ ప్రశ్నలకి నలుపుతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. పెళ్లి చూపులకి కానివ్వండి, అలానే ఇంటర్వ్యూస్‌కి కానివ్వండి, లేక ఇతరులతోటి కలిసి తిరగాలన్నా కానీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏదైనా కామెంట్ అనటంతోటి వాళ్ళు చాలా లోపల కుంగిపోతూ ఉంటారు. అలాంటి కృంగిపోయిన వాళ్ళకే నేను చెప్తూ ఉంటాను, ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకొని బెటర్ రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. ముఖ్యమైనది సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్‌గా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను గదండీ! నేను ఏ వీడియోలో చెప్పినా గాని సన్ స్క్రీన్ అనే అంటాను. ఎందుకనంటే ఉన్న నలుపు ఎక్కువ కాకుండా ఉండటానికని సన్ స్క్రీన్ అనేది బాగా పనిచేస్తుంది. సన్ స్క్రీన్ అనేది చాలా ప్రివెన్షన్. ఇప్పుడు మీరు సన్ స్క్రీన్ అనేది పెడితే లోపల నలుపు కణాలు ఏవైతే మెలనోసైట్ అని అంటాం గదా! ఆ నల్ల కణాలు ఏవైతే మనకి మెలనిన్ ఇస్తుందో, ఆ నల్ల కణాలు యాక్టివిటీ అనేది కంట్రోల్ చేయటానికని సన్ స్క్రీన్ బాగా హెల్ప్ చేస్తాయి. ఓవర్ యాక్టివ్ ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ని కంట్రోల్ చేయటానికి సన్ స్క్రీన్స్ బాగా పనిచేస్తాయి. అవి ఒక లేయర్ లాగా, కవచం లాగా ఫామ్ అయి చర్మంలో సన్‌లైట్ అనేది లోపల పోకుండా, అలాగే దానితో పాటు బెనిఫిట్‌గా పొల్యూషన్, డస్ట్ అనేది ఆపుతూ ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేది మనం వాడుకుంటూ ప్రతి 2 గంటలకి పెట్టుకుంటూ ఉంటే చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలానే సన్ స్క్రీన్ అనేది ప్రతి 2 గంటలకి మనకు కుదరకపోతే ఉదయం, మధ్యాహ్నం అనేది మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ విధంగా చేయటంతోటి మనకి నలుపనేది ఎక్కువ ప్రొడక్షన్ అనేది మనకి చర్మంలో కాదండి. అలా కానప్పుడే మనకి చర్మంలో మనకి ఉన్న నలుపుని తగ్గించుకోవటానికని మనం అప్పుడు లేజర్స్, పీల్స్, మైక్రో నీడ్లింగ్ సీరం, ఇన్ఫ్యూజన్ థెరపీస్, బూస్టర్స్, పీఆర్‌పీస్ ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మనం చేయవచ్చండి. లేజర్స్ ఎలా చేస్తారు అని అడుగుతారు. లేజర్స్ అనేది మన చర్మం పైన ఇలా టక్ 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 మని చేస్తారండి. అంటే ఇలా చక్కగా నెమ్మదిగా చేసేస్తారనమాట. అలా అయిపోవటంతోటి మనకు ఒక 5 నిమిషాల్లో మనకి లేజర్ ప్రొసీజర్ అనేది అయిపోతుందండి. చర్మంలో అక్కడ నలుపనేది మనకి నెమ్మదిగా డిస్టర్బ్ చేసి దాన్ని డిగ్రేడ్ చేయటానికని లేజర్స్ బాగా పనిచేస్తాయి. లేజర్స్ అనేటివి ఏం చేస్తాయనంటే చర్మం లోపలికెళ్ళి అక్కడ నలుపుని, మెలనిన్‌ని ఏదైతే ఉంటుందో డిస్టర్బ్ చేసినాక కరగదీయటానికని మాక్రోఫేజెస్ లోపల నుంచి వచ్చి దాన్ని తీసేస్తూ ఉంటుంది. అంటే మన చర్మం సర్క్యులేషన్‌లో ఉంటుంది గదండీ! బ్లడ్ సర్క్యులేషన్. ఆ బ్లడ్ సర్క్యులేషన్‌లోంచి మనకు ఆ నలుపును గూడా తీసేయటానికని జరిగే ఆస్కారం ఉంటుందన్నమాట. దానికే మనం గ్లూటథైన్ టాబ్లెట్స్ అనేటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. గ్లూటథైన్ టాబ్లెట్స్, వైటమిన్ సి యూజ్ చేయటంతోటి చర్మంలో మనకి నలుపు అనేది బాగా కరగటానికని మనకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి తీసుకోవటంతోటి సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సిట్రస్ ఫ్రూట్స్ అనంటే మనకి నారింజ, మోసంబి, బత్తాయి ఇలాంటివన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే ఉసిరికాయలు. రోజుకి 3 ఉసిరికాయలు మనం తీసుకున్నామనంటే 1 గ్రామ్ ఆఫ్ వైటమిన్ సి మనకి ఖచ్చితంగా వస్తుందన్నమాట. దాంతోటే మనకి చర్మంలో మంచి గ్లో అనేది మనకి బెనిఫిట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది రావటానికని మనం సన్ స్క్రీన్స్‌తో పాటు డైట్ అనేది బాగా మెయింటైన్ చేయాలండి. సన్ స్క్రీన్ పెట్టేసాం గదా! చాలు సరిపోతుంది కదా అనంటే అలా కాదండి. స్కార్ఫ్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మగవాళ్ళకి ఇక్కడ ఇలా మాస్క్ అనేది కూడా పెట్టుకుంటూ ఉంటారు. అది గూడా చేసుకోవచ్చండి. అది పొల్యూషన్ నుంచి, డస్ట్ నుంచి ఇంకా బాగా కాపాడుతూ ఉంటుందన్నమాట. చర్మానికి ఎక్కువ డ్యామేజ్ కాకుండా మనకిది చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే మనకి ఫుల్ లెంగ్త్ క్లోతింగ్ అని నేను సజెస్ట్ చేస్తూ ఉంటానండి. మీరు ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఎళ్తున్నారనంటే ఖచ్చితంగా ఫుల్ లెంగ్త్ క్లోత్స్ అనేటివి యేసుకుంటూ ఉండండి. మీరు స్నో ఉన్న ప్రదేశంలో ఉన్నా కానీ, అంటే మంచు ఉన్న ప్రదేశంలో కానివ్వండి, మీరు స్విమ్మింగ్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా ఫుల్ లెంగ్త్ క్లోతింగ్ యేసుకుంటూ ఉంటే మీకది మంచి రిజల్ట్స్ అనేటివి ప్రొటెక్షన్ తోటి ఉంటుంది. తడి ఉన్నప్పుడు ఎండ తగలటంతోటి, సూర్యుడి వెలుతురు తగలటంతోటి టానింగ్ ఇంకెక్కువ మారుతూ ఉంటుంది. మీరు బీచెస్‌కెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటారు కదండీ! సన్ స్క్రీన్ పెట్టుకోరు. ఎక్కువ మీరు క్లోతింగ్ యేసుకోరు కాబట్టి బాగా విపరీతంగా టాన్ అయిపోతూ ఉంటుంది.
అలానే మనకి మంచి ప్రదేశంలో వెళ్ళినప్పుడు మనకి ఎండనే ఉండదు, సూర్యుడు వెలుతురు ఉండదు కదా అని అనుకుంటూ ఉంటారు. సూర్యుడు వెలుతురు కంటే అక్కడ ఆ ప్రదేశంలో మంచి ప్రదేశంలో మీకు హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలా ఎక్కువగా ఉన్న ప్రదేశంలో కూడా మనం సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ ఈ విధంగా వాడుకుంటూ లేజర్‌తో పాటు పీల్స్ కూడా కాంబినేషన్‌లో చేయొచ్చండి. పీల్స్ ఎలా చేస్తారని అంటే ఒక సబ్స్టెన్స్ అప్లై చేసి వాష్ చేస్తారండి. సో ఈ సబ్స్టెన్స్ అప్లై చేసి వాష్ చేయటంతోటి చర్మ కణాల మధ్యలోంచి వెళ్ళి అక్కడ నలుపు అనేది కరిగించి దాని నుంచి నెమ్మదిగా మనకి నలుపు అనేది తగ్గించటానికని ప్రయత్నం చేస్తుందండి. పీల్స్ అనేది 15 రోజులకు ఒకసారి గాని లేజర్‌తో పాటు కాంబినేషన్ అనేది మనం చేయవచ్చండి. అలానే మనకి డెర్మాఫ్రాక్ మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అని ఉంటాయండి. అవి ఏముంటాయనంటే చిన్న చిన్న సూక్ష్మంగా మైక్రో నీడిల్స్ అనేటివి ఉంటాయి. 0.5 ఎంఎం, 0.25 ఎంఎంది నీడిల్స్ ఉంటాయన్నమాట. దానికి అక్కడ ఏం చేస్తారనంటే అక్కడ మనకి సీరమ్స్ డిపాజిట్ చేస్తుందండి. అంటే మన చర్మం లోపల పైన ఎపిడర్మిస్ ఏదైతే ఉంటుందో దాన్ని దాటి జస్ట్ ఒక చుక్కలాగా వదిలేస్తుందన్నమాట. అది అక్కడ సీరం ఉండటంతోటి అక్కడ సీరం యాంటీఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఇచ్చి అక్కడ చర్మంలో నలుపు అనేది తగ్గించటానికని ప్రయత్నం చేస్తుంది. సో ఈ విధంగా మనకి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ చేసుకుంటూ దానితో పాటు మనకి ఇతరత్ర థెరపీస్ ఎన్ఏఆర్ఎఫ్ నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ కానీ ఎల్ఏడిడి లేజర్ అసిస్టెడ్ డ్రగ్ డెలివరీ అంటే ఎక్సోజోమ్స్ అని కొత్త థెరపీ స్టార్ట్ చేసామండి. ఈ ఎక్సోజోమ్స్ వేసి చర్మం పైన మనకి దాన్ని ఎల్ఏడిడి తోటి చేయటం తోటి మనకి చర్మంలో బెనిఫిట్ అనేది ఉంటుంది. మైక్రో నీడ్లింగ్ థెరపీస్ కూడా ఉంటాయి. ఎక్సోజోమ్ అనేది మన చర్మం పైన వేసి దాంతో మైక్రో నీడ్లింగ్ చేయటం తోటి మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. దానితో పాటు చాలా ముఖ్యమైనవి మనకి బూస్టర్స్ పిఆర్పి ఇంజెక్షన్స్ థెరపీస్ అండి. ఇవి బూస్టర్ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది మనకి చర్మంలో ఇవ్వటం తోటి అక్కడ కొల్లాజన్ ని స్టిమ్యులేట్ చేస్తుందండి. కొత్తగా మేము లాంచ్ చేసిన హైలూరానిక్ యాసిడ్ స్కిన్ బూస్టర్స్ విత్ గ్లిసరాల్ తోటి కూడా దానితోటి హైడ్రేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. ఎలా జరుగుతుంది ఇది అని అంటే మన చర్మం లోపలికి హైలూరానిక్ యాసిడ్ ఇంట్రడక్షన్ చేస్తారండి. అది చేయటం తోటి మనకి చర్మం లోపలికి వెళ్ళి నెమ్మదిగా నెమ్మదిగా మనకు అక్కడ స్కిన్ లో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావటానికని ఆస్కారం ఉంటుంది. చర్మంలో కింద పొరలో మనకి కొల్లాజన్ ఉంటుంది కదండి. కొల్లాజన్ మధ్య లోపలికి ఈ హైలూరానిక్ యాసిడ్ చొచ్చుకుపోయి అక్కడ మంచిగా పేరుకుపోయి మంచిగా అక్కడ హైడ్రేషన్ చేస్తుంది అనమాట. అంటే బాడీలోంచి వాటర్ని అబ్జర్బ్ చేస్తుంది. మన బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కదండి, దాంట్లోంచి వాటర్ని అబ్జర్బ్ చేస్తుంది అనమాట. ఈ వాటర్ని అబ్జర్బ్ చేయటం తోటి అక్కడ మంచిగా స్ట్రెచ్ అయిపోయి స్కిన్ లో మంచిగా స్ట్రెచబిలిటీని తీసుకొస్తుంది. అలానే అక్కడ మంచి హెల్తియర్ ఎన్వైర్న్మెంట్ మైక్రో ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవ్వటం తోటి కొల్లాజన్ మనకి అక్కడ స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దానితోటి మనకి మైక్రో స్టిమ్యులేషన్ అనేది జరిగి కొత్తగా ఫైబ్రోబ్లాస్ట్ మళ్ళీ కొత్త కొల్లాజన్ ని స్టిమ్యులేట్ చేసి మంచి రిజల్ట్స్ వస్తాయి. స్కిన్ బూస్టర్స్ అనేటివి చాలా మంచి యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్, ఇనీషియల్ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్. బూస్టర్స్ అనేటివి మనం ఒకసారి చేస్తే 6 నెలల దాకా మనకి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయండి. సో దానితోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి బెనిఫిట్ అనేటివి ఎక్కువగా వస్తుంది. సో చర్మంలో మనకి మార్పులు రావటానికని ఇన్ని ఆప్షన్స్ ఉంటాయండి. పిఆర్పి, బూస్టర్స్, ఎన్ఏఆర్ఎఫ్, ఎల్ఏడిడి థెరపీ, డెర్మాఫ్రాక్ థెరపీస్, మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, ఐవి గ్లూటథైన్ అని కూడా మనకి బాగా పనిచేస్తుంది. ఐవి గ్లూటథైన్ అనేది మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్ థెరపీస్ అండి. ఈ యాంటీ ఆక్సిడెంట్ థెరపీస్ తోటి చేయటం తోటి చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. గ్లూటథైన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్, చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, వెరీ సేఫ్. మన లివర్ లో ప్రతిరోజు గ్లూటథైన్ అనేది ప్రొడక్షన్ ఉంటుంది. సో ఈ గ్లూటథైన్ ప్రొడక్షన్ అనేది మనకి జరిగినప్పుడు మనకి అది కొద్దిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్ తీసుకుంటే మన లివర్ కి కూడా మంచి బెనిఫిట్, బ్రెయిన్ కి కూడా మంచి బెనిఫిట్, అలా మనకి చర్మానికి కూడా మంచి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. గ్లూటథైన్ అనేది చాలా విధంగా మనం ఇస్తూ ఉంటామండి. వైటమిన్ సి ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా మనం చేయటం తోటి చర్మంలో మంచి మార్పులు అనేటివి కూడా బాగా జరుగుతూ ఉంటాయి. సో ఇదండి విషయం. మనకి ఎన్ని ట్రీట్మెంట్స్ కావాలన్నా అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. దానికి తగ్గట్టుగా మీరు మా దగ్గరకు వస్తే అసలుకి అవసరం ఏముంది, ప్రాబ్లం ఎంత డీప్గా ఉంది అనేది మనం అర్థం చేసుకొని విశ్లేషించుకొని ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేస్తే బాగుంటుంది, ఎన్నాళ్ళకి మనం రిపీట్ చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి అనే దాని గురించి అని మనం డిస్కస్ చేయొచ్చండి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినా కానీ వాళ్ళకి నెలకు ఒకసారి కానీ 2 నెలలకి 3 నెలలకు ఒకసారి పనికొచ్చే ప్లాన్స్ కూడా మనం ఈ విధంగా ప్లాన్ చేయొచ్చండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మార్పులు రావటానికని మనకి ఏ విధంగా మనకి డిఫరెన్సెస్ తీసుకురావటానికని మనం ప్రయత్నం చేయడానికి మీరు మా దగ్గరకు వస్తే తెలుస్తుందండి. మీకు ఎటువంటివైనా ప్రశ్నలు, సందేహాలు, అపోహలు ఉన్నా కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా నాకు సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ చేస్తానండి.
నా ఈ వీడియోస్‌ని లైక్ చేసి, షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఎవరికైనా గాని టానింగ్‌తో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కావాలి అనంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్, అవేర్‌నెస్ వాళ్ళకొస్తుంది. అలానే వాళ్ళు మంచి ట్రీట్మెంట్స్ తీసుకుంటారని కూడా ఆశిస్తున్నానండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.